ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఎక్కడికి పోయినా ముందు సూపు ఉండాలే, రేపటి గురించి ఇయాల్ని ఆలోచన చెయ్యాలన్నట్లు చెప్తుంటాడు. 10 ఏళ్ల తర్వాత ఏమైతుందో ఎట్లుంటదో ముందుగానే ఆలోచన చేస్తుంటాడు. మరిగా అసొంటి లీడర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఊరు ఎట్లుండాలే? రాష్ట్రంలా తతిమ ఊళ్ళతో పోల్చుకుంటే ఇంగింత ఎక్కువనే ఎలుగుల కావాలి. అందుకే ఇగో సారు ఎసొంటి పనులు చేయిస్తాండో చూడుర్రి. చూడర్రే, ఎవళ్ళింటికి వాళ్ళు ఎంత కరెంటు కావాలంటే అంత ఎండను ఒడిచి పట్టుకోవాలి, తయారు చేసుకోవాలి. ఎక్కువైతే అమ్ముకోవాలి. ఊర్లే అన్ని ఇండ్ల మీద గిట్లనే సోలార్ పలకలు బిగిస్తాండ్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ ఎమ్మెల్యేగా గెలిచిన చిత్తూరు జిల్లా కుప్పంలో చేస్తున్నారు ఈ గ్రహం. సోమవారం నాడు ముఖ్యమంత్రి సారే స్వయంగా సొంత నియోజకవర్గానికి పోయి నడిమూర్లకి కొత్త పథకం సురువు చేస్తాడట. ఒక్కకి నడిమూర్లనే కాదు, కుప్పం నియోజకవర్గం అంతా అన్ని ఇండ్ల మీద పలకలు బిగిచ్చి ఎండతోని కరెంటు తయారు చేసే ఈగురం చేస్తున్నారు. వచ్చేది ఎట్లా ఎండాకాలమే, ఎంత కావాలంటే అంత ఎండ రికాము లేకుండా సపరిస్తుంటది. ఎవళ్లకు కావాల్సినంత కరెంటు వాళ్ళే తయారు చేసుకోవచ్చు. కరెంటు బిల్లుల మోత లేదు, పరిశాన్ లేదు. ఇది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఊర్లను ఎట్లా చేయాలని అనుకుంటాండో ముందుగాలగా అవన్నీ ముఖ్యమంత్రి సార్ నియోజకవర్గంలో చేసి ఏం కథ ఎట్టెట్లా వాటితోని ఎంత ఫాయిదా ఉన్నది అన్ని తీర్లో చూసుకుంటుండా అన్నట్టు. ఒక్కకి ఎండతోని కరెంటు తయారు చేసుకునే ఇగురమే కాదు, కుప్పం నియోజకవర్గం అంతా పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసేటట్టు చేస్తారట. రైతన్నలకు అట్లా ట్రైనింగులు ఇస్తారట. వచ్చే 10 ఏళ్లలో కుప్పంను తీరొక్క తీర్ల ఎలుగుల చేసి దేశంలోనే నంబర్ 1 చేయాలని కంకణం కట్టుకున్నాడట ముఖ్యమంత్రి. 2 దినాలు అక్కడనే ఉండి అన్ని తీర్ల ఎగుర పెడతాడట. ఏమైనా రాష్ట్రంలో తత్తిమ ఎమ్మెల్యేలు మంత్రులు గిట్లనే తాము గెలిచిన నియోజకవర్గాలను పట్టుబట్టి అన్ని తీర్ల ఎలుగుల చేసుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ముఖ్యమంత్రి సారు అందరితోని కూడా తన లెక్కనే పని చేపియాలి అని కోరుకుంటారు.